హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నేటి రాత్రి. నేను మీ శివసుబ్రహ్మణ్యం. నిజంగా అసలు రాజకీయాలు కానివ్వండి, అధికారం కోసం ఏదైనా చేయొచ్చు అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. దాంట్లో ఇప్పుడు అసలు ముందు వరుసలు ఎవరున్నారంటే ఈ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఉన్నారు. ఇప్పుడనే కాదు, గత ప్రభుత్వం తెలంగాణ వచ్చిన దగ్గర నుంచి వెళ్ళి తెలంగాణలో వనరులు ఇవన్నీ పెరిగిపోయినాక చాలా మందికి కూడా పాలిటిక్స్ లోకి పోవాలి, మంచిగా ఎమ్మెల్యే సీటో ఎంపీ సీటో ఏదో ఒకటి తీసుకొని మంచిగా తిష్టగా కుర్చీలో కూర్చోవాలని చెప్పి అందరు అనుకుంటున్నట్లున్నారు. కానీ ఈ అధికారులు ఎవరైతే ఉన్నారో చాలా మంది కూడా ఇప్పుడు మనం చూసుకుంటే కొంతమంది అధికారులు ఆంధ్రలో కానివ్వండి, రెండు తెలుగు రాష్ట్రాలలో కొంతమంది ఏంటంటే పార్టీలకు కొంతమంది సూచనలు ఇవ్వడం, ఇంకొంతమంది ఏంటంటే ఆల్రెడీ ఇప్పుడు రాజకీయాల్లో ఉన్నారు. కానీ వీళ్ళ పరిస్థితి ఎట్లున్నదంటే అధికారిగా ఉన్నప్పుడు ప్రజలకు దూరంగా ఉన్నారు, ఎంతసేపు పదవుల కోసం ఆశపడ్డారు. మరి ఇప్పుడు పార్టీలకు కొంచెం సూచన ఇచ్చే వాళ్ళు వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో ఎంతసేపు మీడియాలో వస్తున్నారు, రాజకీయంగా ఏదైనా చేద్దామన్నా కూడా ఆ మనగడ అనేది వస్తలేదు. వాళ్ళ పరిస్థితి అయితే అసలు ఘోరంగా ఉన్నది చెప్పుకోవాలంటే. అధికారులుగా చేయలేని సేవ నాయకులుగా చేస్తారా? నిజంగా అదే అంటున్నా. అధికారిగా ఉన్నప్పుడు ప్రజలను ఎట్లాగో పట్టించుకోలే. మరి ఇప్పుడు మీరు రాజకీయాలకు వచ్చినాక ప్రజలకు చేయాల్సిన సేవలు కానివ్వండి, వాళ్ళ గురించి అసలు ఆలోచించేది ఉంటుందా? ఎంతసేపు ఏదన్నా ఇష్యూ కాగానే వెంటనే డిబేట్లలో పోతారు, మంచిగా మీడియాలో 24 గంటలు కనిపిస్తానే ఉంటారు. ఇలా పని అదే. కానీ ఇంతగానం చేసినా కూడా వాళ్ళకి ఆ పేరు కానివ్వండి, రాజకీయాల్లో ఆ అవకాశాలు ఇంకా వస్తలేవు. ఎందుకు? వీళ్ళ దగ్గర టాలెంట్ లేదా అంటే ఉంది, వీళ్ళు మాట్లాడలేరా అంటే మాట్లాడగలుగుతారు. ప్రతి ఒక్క స్కీమ్స్ గురించి కానివ్వండి, ఎవరినైనా విశ్లేషించేటప్పుడు కానివ్వండి, వాటన్నిట్లో మంచిగా పర్ఫెక్ట్గా ఉన్నారు. కానీ మనం చూసుకున్నట్లయితే ఆర్ఎస్ ప్రవీణ్ గారు కానివ్వండి, జేడి లక్ష్మీనారాయణ కానివ్వండి, వీళ్ళందరూ కూడా చాలా మంచిగా స్పీచ్లు ఇవ్వడంలో, యూత్ ని మోటివేట్ చేయడంలో వీళ్ళందరూ బాగానే ఉంటారు. కానీ ఇప్పటి వరకు కూడా రాజకీయాలలో వీళ్ళకు ఒక మంచి పొజిషన్ కానివ్వండి ఇప్పటిదాకా కూడా చేసుకోలేకపోతున్నారు. రాజకీయాలంటే మాటలు కాదు, అధికారుల పెత్తనం అసలే కాదు. అధికారులు రాజకీయాలలో రాణించలేక అవస్థలు. రెండు తెలుగు రాష్ట్రాలలో ఇలాంటి వారు ఉన్నారు. ఉనికి కోసం తహతలాడుతున్నారు. అధికారిగా ఉన్నప్పుడు ప్రజలకు దూరంగా ఉన్నారు. అదే అంటున్నా, అధికారులుగా ఉన్నప్పుడు ప్రజలకు దూరంగా ఉన్నారు. వీళ్ళకు అప్పుడు ఉన్నప్పుడు కూడా ఎంతసేపు మంచిగా రాజకీయాలకు పోదామా, ఒక నాయకుడు ఏదమా అని ఉన్నారు. కానీ అప్పుడు ప్రజలను పట్టించుకోలేదు. ఇప్పుడు వచ్చి ఎన్ని మాటలు మాట్లాడినా, మీరు ఎన్ని స్పీచ్లు ఇచ్చినా కూడా రాజకీయ పార్టీలలో మీకు ఆ ఉనికి ఇప్పటికీ కూడా రావట్లేదు. మిమ్మల్ని ఎంతసేపు ఆ పార్టీకి సంబంధించిన ఒక స్పీకర్ గానో లేదా పార్టీకి మంచి చెడు చెప్పేవారు లెక్కనే చూస్తున్నారు. కానీ ఒక రాజకీయ నాయకుడిలాగా మిమ్మల్ని అయితే చూడడం లేదు. అది వీళ్ళకు ఆల్రెడీ అర్థమైపోయింది. రాజకీయాల్లోకి అధికారులు సక్సెస్ కాలేక తలనొప్పులు. ఏదో ఒక పార్టీలో చేరి పదవులు పొందిన వారు ఉన్నారు. ప్రత్యేకంగా పెత్తనం చేయాలనుకునే వారు ఊగిసలాడు పడుతున్నారు. మీడియా ప్రపాకం కోసం పాకులాడుతున్నారు. అతి విశ్వాసంతో రాజకీయాలను గేలుదాం అనుకున్నారు. అదే అధికారులు మంచిగా పెద్ద పెద్ద పోస్టులు, వీళ్ళు అన్నయ్యో చిన్న చిన్న పోస్టులు కాదు. ఇక్కడ ఉన్న వీళ్ళందరూ కూడా మంచిగా అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళకి మంచి పోస్టులు ఉండే, అక్కడ చేసుకోలేక రాజకీయాలలోకి వచ్చి ఉన్న పదవులను ఓడగొట్టుకొని ఈడ కూడా ఏదో ఏలుదాం అనుకున్నారు వచ్చి. కానీ ఇప్పుడు అక్కడ సాగలేదు, ఇక్కడ కూడా సాగుతలేదు. ఇక్కడికి వచ్చి నిజంగా ఏదో మనం చేద్దాము, మనది బాగా నడుస్తుంది, మనం మంచి పోస్టులోకి వెళ్ళి వచ్చినాం కదా అనుకున్నారు. కానీ ఏం నడుస్తలేదు వాళ్ళది. ఇప్పుడు ఎంతసేపు మీడియాలో ఉండాలి, మీడియాలో కనిపిస్తే అందరికి మనం తెలుస్తాము, మనం ఏందనేది, మన గొప్ప ఏందనేది తెలుస్తాయని అనుకుంటున్నారు. కానీ అక్కడి వరకే బాగుంటది, రాజకీయాలకు సెట్ అవ్వట్లేదు. అది తెలుసుకొని ఇప్పుడు అందరూ కూడా తలలు పట్టుకొని కూర్చున్నారు. ఒంటరి పోరాటంలో అలసిపోయి పార్టీల పంచన చేరుతున్నారు. అక్కడ గుర్తింపు కోసం ఆరా పడుతున్నారు. నిన్నటిదాకా పోరాటం చేసిన వారి పంచన చేరిన వారు ఉన్నారు. రాజకీయ పదవుల కోసం అర్రులు చేస్తున్నారు. సవాలు చేసిన పార్టీలు పంచన చేర్చుకునేందుకు రాయబారులు చేస్తున్నారు. ఉన్న పేరును చెడగొట్టుకొని విమర్శల పాలవుతున్నారు. రాజకీయ విశ్లేషకుల పాత్రలు పోషిస్తూ నిత్యం మీడియాలో ఉంటున్నారు. ప్రతి సమస్య మీద ఏదో ఒక డిబేట్ లో పాల్గొంటున్నారు. ఎప్పటికైనా అవకాశాలు రాకపోతాయా అని ఎదురు చూస్తున్నారు. జీవితాంతం మీకు అదే పని అవుతుంది, ఎదురు చూస్తుడు తప్ప ఆ పదవులు మీకు రావు. ఎందుకంటే మీకంటే సీనియర్ నాయకులు ఉన్నారు. వాళ్ళందరూ పాలిటిక్స్ ఎట్లా వేయాలనేది ఆ రాజకీయ నాయకులకే తెలుసు. మీరు అందరు అధికారులు కాబట్టి మీరు ఇంకా స్టేజ్కి రాలేదేమో అని నాయకులు కూడా అనుకుంటున్నట్టున్నారు. పార్టీ సీనియర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అనుకుంటున్నట్టున్నారు. అందుకే ఏదైనా డిబేట్ అయితే మిమ్మల్ని పంపిస్తున్నారు, మీరు మాట్లాడతారు కదా. కాకపోతే మీకు పాలిటిక్స్ తెలుస్తలేదేమో, ఎట్లా రాజకీయాలు చేయాలి ఏందనేది తెలుస్తలేదు. అందుకే మీకు ఇంకా పదవులు ఇస్తలేరు కావచ్చు. దానిపైన జర దృష్టి పెట్టండి. కానీ ఇంకా మీరు
ఎప్పటికైనా అవకాశాలు రాకపోతాయా అని ఎదురు చూస్తున్నారు. ఆల్రెడీ దీంట్లో కొంతమంది అధికారాన్ని సాధించుకున్నారు. మరి వాళ్ళు చేసిన రాజకీయాలు కానివ్వండి ఆ లెవెల్లో ఉన్నాయి కాబట్టి కొంతమంది సక్సెస్ అయినారు. కానీ మిగతా అధికారులు ఎవరైతే ఉన్నారో ఇప్పటికి కూడా కాలేకపోతున్నారు. వీళ్ళు చెప్పాలంటే సంపాదించుకున్నారు మంచిగా. అధికారులు చాలా పెద్ద పోస్టులు వెళ్ళాయి. ఒక్కొక్కరు గత ప్రభుత్వంలో మనం చూసుకున్నప్పుడైతే ఒక అధికారి అయితే ఏకంగా 100 కోట్లు ఇచ్చి సీటు కూడా ఆఫర్ అడిగిండు. నేను ఇస్తాను, పార్టీకి 100 కోట్ల ఫండ్ ఇస్తాను, నాకు దయచేసి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వండి అని చెప్పి కూడా అన్నారు. వీళ్ళు ఎంతసేపు పైసలు పెట్టి వద్దామని చూస్తారు కానీ పాపం వీళ్ళకి రాజకీయాలు ఎట్లేనో నిజంగా తెలియదు. అందుకే ఇప్పటిదాకా కూడా ఎవరు వీళ్ళు మనగడ చేయలేకపోతున్నారు. వాళ్ళు అధికారులు జాగ్రత్త ఉండండి. మీరు మాట్లాడుతున్నారు, స్పీచ్లు ఇస్తున్నారు, అన్నిటిపైన మంచిగా విశ్లేషిస్తున్నారు, ఆడదాకా బాగానే ఉంది. కానీ రాజకీయాలకు వచ్చేటప్పుడు ఆలోచించుకోండి.